హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా టేస్టీగా దోశను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి పప్పులు బియ్యము నానబెట్టకుండా అప్పటికప్పుడు క్యాబేజీతో ఇన్స్టెంట్గా 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి. చాలా హెల్తీ రెసిపీ. రెగ్యులర్గా తినే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఒక్కసారి ఇలా హెల్తీగా చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు క్యాబేజ్తో వేపుడు కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా దోశలు చేసుకోండి, రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్యాబేజ్ దోశని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను క్యాబేజ్ని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. క్యాబేజ్తో చేసినా కానీ ఈ దోశలు అయితే రెగ్యులర్ తినే దోశల కంటే కూడా టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా క్యాబేజ్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. పొడి బియ్యపిండి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని దోశ చేసుకుంటే రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలండి. 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం సూజీ రవ్వ తీసుకుంటామో అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలి. 2 కప్పులు వేసుకోవాలండి. ఇక్కడ మనం గ్రీన్ ఉన్న క్యాబేజ్ తీసుకుంటున్నాం కాబట్టి దోశలు కూడా గ్రీన్గా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. అన్ని కొలతలు ఒక దాంతోనే వేసుకుంటే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశ అనేది అంత చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు వేస్తున్నాం కాబట్టి దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వంట సోడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ సోడా మనకు మంచిగా యాక్టివేట్ అయ్యి దోశలు చక్కగా రావడానికి ఒక 1/4 టీ స్పూన్ దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. నిమ్మరసాన్ని పిండుకొని దానిపైన వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల యాక్టివేట్ అయ్యి మంచిగా దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. పిండి పులిస్తే మనకు ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇదే పిండితో మీరు సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. క్రిస్పీ దోశలు వేసుకోవచ్చు, సాఫ్ట్ దోశలైనా వేసుకోవచ్చు. వీలైనంత పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దోశను మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే క్యాబేజ్ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇదే విధంగా 1 by 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. వేడి వేడిగా తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా దోశలు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఏ చట్నీతో తిన్నా కానీ రుచి అద్భుతంగా ఉంటుందండి. తుంచితేనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో దోశలు అనేవి. ఈ దోశల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా ఇలా హెల్తీగా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.